గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, ఈరోజు 10th యాన్యువల్ డే చేసుకోవడం ఎంత సంతోషంగా ఉందో దానికంటే ఎక్కువ మీరు ఇక్కడ రావడం మాకు అంత సంతోషంగా ఉంది సార్. స్కూల్లో చిన్నప్పుడు శ్రీశ్రీ గారి గురించి వచ్చేది. ఏ కష్టం లేదు, మామూలుగా స్కూల్కి వెళ్ళిపోతాం. జనరల్గా పేరెంట్స్ ఫీజు కట్టేవాళ్ళు, చక్కగా అన్ని ఫుడ్కి అంత ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆ కవితలు చదవగానే ఒక ఎక్కడ లేని రక్తం ఉప్పొంగేది. స్కూలింగ్ అయిపోయి కాలేజ్ అయిపోయి జాబ్కి కాలేజ్కి మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు సార్ నవల్స్, ఎండమూరి గారి నవల్స్ చదివినప్పుడు అప్పుడు ఒక జీవితానికి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అలాంటి ఎన్నో నవల్స్, విజయానికి 5 మెట్లు కానీ, ఇడ్లీ ఆర్చిడ్, ఆకాశం, ఇలాంటి ఎన్నో పుస్తకాలు. ప్లీజ్ డయాస్ మీద రండి సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరు పెద్ద అయ్యాక చాలామంది ఏదో ఒక ఉద్యోగంలో చేరతారు కదా. ఉద్యోగంలో చేరే ముందు ఇంటర్వ్యూ చేస్తారు కదా. మీ పిల్లలకి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పే ధైర్యం ఉందా లేదా కనుక్కోవటం కోసం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరన్నా కుర్రవాడు కానీ అమ్మాయి కానీ స్టేజ్ మీదకి రండి. తొందరగా రారా, ఏంటంత స్లోగా? అది ధైర్యం అంటే. మిగతా పిల్లలు ఎందుకు రాలేదు? ఏం అడుగుతాడో, ఎందుకు వచ్చిన గొడవలే అని. ఇలా ఎందుకు వచ్చిన గొడవలే అని నేను కూడా అనుకుని ఉంటే ఈరోజు ఇక్కడికి ఎందుకు రావాలి నేను? పిల్లలకి ముందు ధైర్యం చెప్పండి. ఇంకో అమ్మాయిని పంపించండి ఎవరినన్నా. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీ పాప నేను tan² ఎంత అని అడిగితే నాకు తెలియదండి అంటుంది. వెళ్ళిపో అమ్మా అంటాను. 2+2 ఎంత అని అడుగుతాను, 4 అని చెప్తుంది, బహుమతి వస్తుంది. ట్రై చేయటంలో తప్పులేదుగా. కానీ చాలామంది ట్రై కూడా చేయరండి. ఈ ప్రపంచంలో 100కి 90 మంది చప్పట్లు కొట్టేవాళ్ళు, 100కి 10 మంది చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు ఉంటారు. మీ పిల్లలు ఏ జాతిలో ఉండాలనుకుంటున్నారు మీరు? చప్పట్లు కొట్టే జాతిలోనా, కొట్టించుకునే జాతిలోనా? మరి పంపించండి ఒక అమ్మాయిని. ఏది వచ్చిందా? నువ్వు వద్దమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ధైర్యం ఉందని తెలిసిందో, డ్యాన్స్ చేసింది. చెప్తాను ఆ అమ్మాయి గురించి కూడా. ఇంకో అమ్మాయి రండి. ఒక్కళ్ళు రావట్లేదేంటి? ఇలాంటి ధైర్యం నేర్పకపోతే యువర్ చిల్డ్రన్ విల్ బికమ్ వాచర్స్ రాదర్ దెన్ పెర్ఫార్మర్స్. ఇప్పుడు మనం ఒక డ్యాన్స్ చేశాం కదా, మన కరెస్పాండెంట్ గారి అమ్మాయి డ్యాన్సు. దీన్ని వెడల్పుగా పెంచడం అంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుగా పెంచాలనుకుంటారు. కాదు, వెడల్పుగా పెంచాలి. చదువుతో పాటు ఇంకొక ఆర్ట్ ఉంటే, చదువు బోరు కొట్టినప్పుడు అందులో లీనమవుతారు పిల్లలు.
అది బోరు కొట్టినప్పుడు చదువుకుంటారు. ఎప్పుడైతే ఈ సైడ్ యాక్టివిటీ అంటే పెయింటింగ్ కానీ డ్యాన్స్ కానీ ఏదైతే లేదో చదువు బోరు కొడితే సెల్ ఫోన్ చూస్తారు, స్మార్ట్ ఫోన్ చూస్తారు. ఇవి ఎంత అట్రాక్టివ్ అంటే ఇంకా లాగేస్తాయి చదువు నుంచి దూరంగా. ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు వెడల్పుగా పెరుగుతారు. మీ పిల్లలందరూ 1వ క్లాసు నుంచి 8వ క్లాసు 9వ క్లాసు మధ్యలో ఉన్నవాళ్ళు కదా. ఆ ఏజ్లో వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. పక్కింటి వాడికన్నా నా తండ్రి భేదవాడు, ఇలాంటి ఆత్మన్యూనతాభావాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది, ఇలాంటి కాంప్లెక్స్లన్నీ ఇలాంటి డ్యాన్సులు చేయటం వల్ల పోతాయి. దీనికి నేనే ఉదాహరణ. ఈ వయసులో నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, పొట్టిగా ఉన్నానని చెప్పి. అప్పుడు మా ఫాదరు, ఆయన రచయిత, నువ్వు కూడా కథలు రాయిరా అన్నారు. మొట్టమొదటి కథ రాసినప్పుడు ఎవరో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా రాసావురా, పొట్టడువైనా బాగా రాసావురా అన్నాడు. అప్పుడు నాకేమీ బాధ కలగల, ఎందుకంటే జీవితంలో మొట్టమొదటిసారి షేక్ హ్యాండ్ వచ్చింది కాబట్టి. అదిగో వినరా చప్పట్లు, అవే గదిరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అన్నాడు బమిడిపాటి రాధాకృష్ణ గారు కీర్తిశేషుల నాటకంలో. అలా ఒక్కసారి మీ పిల్లలు ఎప్పుడైతే చప్పట్లకి అలవాటు పడ్డారో వాళ్ళలో నెమ్మదిగా కాంప్లెక్స్ తగ్గిపోతుంది. జీవితంలో పైకి రావడానికి అది మొదటి మెట్టు. సో విజయ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డాటర్. నాకు మీ స్కూల్ గురించి, మీరు ఈ స్కూల్ ఎందుకు పెట్టారో, మీ వైఫ్ మీకు ఎంత సహకారం ఇచ్చిందో అవన్నీ చెప్పారు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఓవర్వెల్మ్డ్ విత్ ది జాయ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. ఈ పిల్లల డ్యాన్స్ చూస్తే ఈ స్కూల్ తాలూకు పరిమళం తెలుస్తుంది, ఫ్రాగ్రెన్స్ తెలుస్తుంది. చాలా బాగా చేశారు డ్యాన్స్. ఇద్దరు పాప చేసింది, పిల్లలు చేశారు. కానీ మీ యాంకరు వీళ్ళని హార్డ్ వర్క్ చేశారు అంది. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేయలేదమ్మా, వాళ్ళు చాలా కృషి చేశారు. కృషి ఈజ్ నాట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని అమ్మా. హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే పిల్లల్ని కష్టపడరా జీవితంలో పైకి వస్తావు అంటారు. కష్టపడరా ఏంటి, జీవితంలో పైకి రావడానికి కష్టపడక్కర్లేదండి, సుఖపడాలి, ఆనందంగా చదువుకోవాలి. ఎప్పుడైతే మీరు కష్టపడరా అన్నారో పిల్లలకి ప్రపంచం అంతా సుఖంగా ఉంది, నేను ఒక్కడే కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. మీ పిల్లల్ని మీరు ఎప్పుడైనా కష్టపడి కార్తీక దీపం సీరియల్ చూడరా అన్నారా? అనలేదే. కేవలం చదువుకే కష్టపడి అంటారు. ఎందుకు అర్థం కాదు. చదువు చాలా బాగుంటుందండి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికి విద్య యశస్సు భోగకరి అన్నారు. అలాంటి విద్యను పట్టుకొని హార్డ్ వర్క్ అంటే అది జీవితంలో మీరు పైకి రాలేదు. నాకు తెలిసి మీరు అందరూ మీ పిల్లలు డ్యాన్స్ చేస్తే చూద్దామని వచ్చారు. ఎప్పుడన్నా చీఫ్ గెస్ట్ ఉపన్యాసం బోరే, కానీ ఏదో చెప్పాలనే తపన. అందుకని ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇలా నడుస్తూనే ఉంటుంది, 3 hours 4 hours నడుస్తూనే ఉంటుంది. నాకు మైక్ ఇస్తే వాళ్ళు వచ్చింది వేరే పర్పస్ కోసం. మీ పిల్లల్లో చాలామంది నాకు తెలిసినంతలో భోజనం చేస్తూ టీవీ చూస్తారు. ఇది చాలా దరిద్రమైన అలవాటు అండి. మన బాడీలో ఇన్సులిన్, ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. భయం వేసినప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. తీపి పదార్థాలు తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మిరపకాయ బజ్జీ ఇట్లాంటివి తిన్నప్పుడు ఇంటెస్టైనల్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. అలాగా ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోతే డయాబెటిక్ పేషెంట్ అంటారు. జ్యూసెస్ తయారవ్వకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అడ్రినలిన్ రిలీజ్ అవ్వకపోతే గుండెపోటు వస్తుంది, బీపీ పెరుగుతుంది. భయం అని అరిచానుకోండి, ఇలా ఉలిక్కి పడతాం, కానీ వెంటనే నవ్వేస్తాం. అబ్బాయి నవ్వుతున్నాడు కదా. కానీ ఇదే మీరు ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళి వెనకాల నుంచి ఇట్లాగే భావం అని అరిస్తే ఆవిడ అరగంట సేపు మిమ్మల్ని తిడుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ బీపీ తగ్గదు. దానికి కారణం
ఎడ్రినలిన్ రిలీజ్ అవ్వకపోవడం. మీ పిల్లలు ఒక భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూస్తున్నా అనుకుందాం, మౌత్ కన్నా కళ్ళు పవర్ఫుల్. ఎప్పుడైతే టీవీలో ఒక హారర్ ఫిల్మ్ వచ్చిందో వాళ్ళ బాడీలో రిలీజ్ అవ్వాల్సింది ఎడ్రినలిన్, కానీ వాళ్ళు తింటుంది స్వీట్ అయితే అప్పుడు రిలీజ్ అవ్వాల్సింది ఇన్సులిన్. ఎప్పుడైతే ఇన్సులిన్ బదులు ఎడ్రినలిన్ రిలీజ్ అయిందో వాళ్ళకి 7 రకాల రోగాలు వస్తాయి. ఒకటి లావైపోవటం, 30 years దాటగానే బాగా లావైపోవటం, జుట్టు రాలిపోవటం, స్కిన్ డిసీజెస్, బ్యాక్ పెయిన్, కళ్ళు తగ్గిపోవడం, అదే ఐసైట్ పవర్ తగ్గిపోవడం, ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి దయచేసి నా ఉపన్యాసం మీద మీకు ఏమాత్రమైన నమ్మకం ఉంటే ఒక 10 నిమిషాల పాటు భోజనం చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్తూ భోజనం చేయమని చెప్పండి. టీవీ మాత్రం చూడొద్దని చెప్పండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, జీవితంలో పైకి రారా అంటారు. జీవితంలో పైకి రావడం అంటే చాలామంది పేరెంట్స్కి ఏంటో తెలియదండి. జీవితంలో పైకి రావడం అంటే ఒక ఇన్ఫోసిస్లో ఉద్యోగం రావటమే అనుకుంటారు. కాదండి. జీవితంలో పైకి రావాలంటే 6 రకాల ఐశ్వర్యాలు ఉండాలండి. వాటిని షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. ఈ ఆరోగ్యం అనేది 2 రకాలు, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మన తల మీద శటకోపం పెట్టి భగవంతుడిని మన తరఫున ప్రార్థిస్తాడు. ఓ దేవదేవా, ఈ భక్తుడికి 6 రకాల ఐశ్వర్యాలు ఇచ్చి 6 రకాల దరిద్రాలు తొలగించు అంటాడు. మీ పిల్లల్లో కానీ మీలో కానీ 6 రకాల దరిద్రాలు పోయి 6 రకాల ఐశ్వర్యాలు ఉంటే మీరు జీవితంలో పైకి వచ్చినట్టు. పోవలసిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. ఈ 6 పోయి ఫస్ట్ ఆరోగ్యం. 2 కీర్తి. మీ పిల్లవాడు మీతో కలిసి రోడ్డు మీద వెళ్తుంటే పక్కింటి వాడు వాళ్ళ పిల్లవాడికి మీ పిల్లవాడిని చూపించి అలా పెరగాలరా అనాలి తప్ప అలా మాత్రం పెరగద్దురా అంటమే కీర్తి. అలాంటి కీర్తి రావాలంటే చదువుతో పాటు పెయింటింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఆర్ట్ కానీ, స్పోర్ట్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి. ఐశ్వర్యం, కీర్తి, వెల్త్ అంటే బుద్ధి చెప్పినట్టు నడవటం, మనసు చెప్పినట్టు కాకుండా బుద్ధి చెప్పినట్టు నడవటం. 4వది జీవితం పట్ల కుతూహలం ఉండాలి. నిన్న రాత్రి నేను ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వస్తున్నానంటే అబ్బా భలే ఉంటుందో సాయంత్రం, ఎంతోమంది పేరెంట్స్ వింటారు, కనీసం ఒకళ్ళన్నా మారుతారు అనేదే కుతూహలం. అలాంటి కుతూహలం ఎప్పుడైతే మనం పోగొట్టుకున్నామో జీవితం నిస్సారంగా అయిపోతుంది. ఐశ్వర్యం, కీర్తి, కుతూహలం, ప్రేమ, మనుషుల పట్ల విశ్వజనీయమైన ప్రేమ ఉండాలి. ఆఖరిది జ్ఞానం. నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో ఒకప్పుడు మెంబర్ని. చాలామంది మీ పిల్లలకి చదువు బాగుంటుంది కానీ జ్ఞానం ఉండదు. చదువుకి జ్ఞానానికి తేడా ఏమిటి? ఒక 8వ క్లాస్ కుర్రోడికి రామాయణం పాఠం ఉందనుకున్నాం. దశరథుడు కొడుకు, పెద్ద కొడుకు రాముడు అని పాఠంలో ఉంటే ఇంటర్వ్యూలో దశరథుడు పెద్ద కొడుకు పేరేంట్రా అని అడిగితే రాముడు అంటాడు. అది చదువు. రాముడు తండ్రి ఎవర్రా అని అడిగితే నాకు తెలియదు సార్, సిలబస్లో లేదంటాడు. అది జ్ఞానం. ఇలాంటి చదువు కాకుండా జ్ఞానాన్ని పెంచాలంటే ఏ స్కూల్లోనూ జ్ఞానం పెంచరండి, చదువు చెప్తారు. ఇంట్లో పేరెంట్స్ జ్ఞానం పెంచాలి, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి. అదే పేరెంటింగ్. అది చెప్పి ముగిస్తాను. పీ స్టాండ్స్ ఫర్ ప్రేయర్. ప్రతిరోజు పొద్దున్నే కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఒక అగర తిరిగిచ్చి, అది దేవుడి గురించి కాదు నేను మాట్లాడేది, కలిసి ఉండటం గురించి. ప్రేయర్. పీ స్టాండ్స్ ఫర్ ప్రేయర్. ఏ స్టాండ్స్ ఫర్ యాక్సెసిబిలిటీ. ఎటువంటి టైంలో అయినా మీ కుర్రవాడు కానీ కూతురు కానీ వచ్చి మీ ఒళ్ళో కూర్చునేంత చనువు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్సెసిబిలిటీ. ఆర్ స్టాండ్స్ ఫర్ రిక్రియేషన్. ఇంట్లో క్యారమ్ బోర్డు కానీ ఏదో ఒక గేమ్ కనీసం పిల్లలతో వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చే వరకు ఆడుతూ ఉండాలి. PARE ఎడ్యుకేషన్. మీకు తెలిసింది ఏదో కొద్దిగా వాళ్ళకి చెప్పాలి. N స్టాండ్స్ ఫర్ న్యూట్రిషన్. ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ చూశాను, పిల్లోని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా కుక్కుతోంది నోట్లోకి. వాడు వద్దు అంటున్నాడు. తర్వాత ఒక బాటిల్ తీసుకుంది, దానికి చిన్న సూదిలో ఉంది, అది పెట్టి నోట్లో నొక్కింది, ఇంజక్షన్లో నీళ్లు లోపలికి వెళ్ళింది. అది కాదండి న్యూట్రిషన్ అండి. వాళ్ళకి ఆకలి అయితే తింటారు, కొంచెం బతిమాలతాం, లేకపోతే వదిలేయాలి. వాళ్ళకి ఆకలిస్తే మళ్ళీ వాళ్ళే అడుగుతారు. T స్టాండ్స్ ఫర్ టూరిజం. పిల్లల్ని తీసుకొని ఎంత డబ్బు ఉంటే చాలు, ఎంత కొద్దిగా డబ్బు ఉన్నా చాలు, ఏదో ఒక ప్లేస్కి 6 నెలలకు ఒకసారి వెళ్ళి ఒక 2 రోజులు గడిపితే
వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ పేరెంటింగ్. సో ఇఫ్ ఐ గో ఆన్ స్పీకింగ్ లైక్ దిస్, ఇట్ విల్ నెవర్ ఎండ్. మా సుధీర్ సాంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. హీ ఈజ్ మై అసోసియేట్ సిన్స్ పాస్ట్ అరౌండ్ 15 to 20 years. జీవితంలో పైకి రావాలంటే ఏంటో సుధీర్ సాంద్ర జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. బై. Alphabet Techno School, Moti Nagar, Hyderabad.